श्रीचैतन्यमनोभिस्सं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमद चैतन्य महाप्रभु वाరు श्रीमती राधाराणी శ్రీల గురుదేవులు శ్రీల ప్రభుపాద వారు పూజ్యపాద స్వామి భక్తి కేంద్ర వడవాణి గారు అనంతకోటి వైష్ణవుల యొక్క విశేషమైన అనుగ్రహం అయిన శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు విశేషంగా శ్రీ బలరాముని యొక్క ఆవిర్భావం జన్మదినం కనుక ఈరోజు మనము శ్రీ బలరాముడి యొక్క మహిమ గురించి ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. బలరాముడు స్వయంగా బలరాముడు ఈరోజు ఈ యొక్క భూతలంలో అవతరించారు. ఈ బలరాముడు ఎవరు అసలు? బలరాముడు అనే పేరుకి అర్థం ఏంటి? సరే, ఈరోజు విశేషంగా బలరాముడి యొక్క జన్మదినం కనుక విశేషంగా ఈరోజు బలరాముడి గురించి చెప్పుకుంటాం. రేపటి నుంచి మళ్ళీ కపిలదేవుని సంవాదం గురించి మళ్ళీ చెప్పుకుంటాం. బలరాముడు, రాముడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడైతే బలరాముడు ప్రకటమైన తర్వాత యాదవుల యొక్క కులాచార్యుడు గర్గముని ఎప్పుడైతే పేరు ఇవ్వడానికి ఆలోచించారు, ఈయనకి ఏం పేరు ఇవ్వాలి? జాతకం చూశారు. అయ్యా, ఈయన అందరికి కూడా ఆనందాన్ని చేకూర్చుతారు, అందుకే ఈయన పేరు రాముడు. ఎవరి యొక్క రూపాన్ని దర్శించడం వలన, ఎవరి నామాన్ని జపించడం వలన, ఎవరి కథ చెప్పేవారికి వినేవారికి ఆనందం చేకూర్చుతుందో ఆయనే రాముడు. సరే, ఎంతమంది బలం ఉందో, ఎంతమంది దగ్గర ఎంత బలం ఉందో అందరికంటే కూడా సర్వోత్తమైన బలం ఉంది. అందుకే ఈయన పేరు బలరాముడు. బలం అధికంగా ఉంది, మళ్ళీ ఆనందాన్ని చేకూర్చుతారు కనుకే అందుకే బలరాముడు అనే పేరు ఇచ్చారు. ఇంకా ఈయనకి బోల్డన్ని పేర్లు ఉన్నాయి. ఇంకా ఏం పేర్లు ఉన్నాయి? సంకర్షణుడు. ఎందుకంటే చూడండి, పరీక్షిత్ మహారాజు ప్రశ్న వేస్తున్నారు సుఖదేవ స్వామి. స్వామి, బలరాముడు ఎవరికి జన్మించారు? కొంతమంది అంటారు దేవికి జన్మించారు అని అంటారు, కొంతమంది అంటారు రోహిణి మాతాకి జన్మించారు అని కొంతమంది అంటారు.
ఎవరికి జన్మించారు? బలరాముడు. నిజానికి వసుదేవుడికి చాలామంది భార్యలు ఉన్నారు. అందులో ముఖ్యమైన వారు దేవకీదేవి, రోహిణి మాత. ఎప్పుడైతే దేవకీదేవి యొక్క సప్తమ గర్భం, 7వ గర్భం, ఎందుకంటే మొట్టమొదట 6 యొక్క శిశువుల్ని 6 మందిని కూడా కంసుడు పుట్టగానే చంపేశాడు. ఎందుకంటే ఆకాశవాణి వినిపించింది, దేవకీదేవి యొక్క గర్భంలో జన్మించే అష్టమ గర్భం చేతిలో నువ్వు చనిపోతావు, నీ మృత్యు ఉంది. మరి కంసుడు అనుకున్నాడు, నిజానికి అష్టమ గర్భం ఎప్పుడైనా జన్మించవచ్చు, మొదటిగా జన్మిస్తే మరి నన్ను చంపేస్తాను. సరే, జన్మించిన వారిని జన్మించినట్లు నేను చంపేస్తాను అని చెప్పి 6 మందిని చంపేస్తాను. ఇక సప్తమ గర్భం, 7వ గర్భంలో స్వయంగా బలరాముడు వచ్చాడు దేవకీదేవి యొక్క గర్భంలో. అప్పటికి 7 మాసాలైంది. వెంటనే భగవంతుడు కృష్ణుడు యోగమాయకి ఆజ్ఞాపించాడు. ప్రస్తుతము 7వ సంతానము దేవకీదేవి గర్భంలో ఉంది. ఆయన్ని తీసుకొని రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టాడు. మరి రోహిణీదేవి ఎక్కడుంది? రోహిణీదేవి నంద గోకులంలో ఉంది. యోగమాయ ఏం చేసింది? దేవి గర్భంలో ఉన్న బలరాముడు 7వ నెల అప్పటికి కర్షణ చేసింది. అంటే లాగి, గర్భంలో ఉన్న శిశువుని లాగి తీసుకెళ్ళి రోహిణీదేవి గర్భంలోకి ప్రవేశపెట్టింది. అప్పటికి రోహిణీదేవి 7వ గర్భం, ఆ గర్భం నష్టం చేసేసింది యోగమాయ. ఇక్కడ 7 నెలలు ఉన్నారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయారు ఆ గర్భంలోకి. తర్వాత అష్టమ గర్భంలో స్వయంగా కృష్ణుడు వచ్చాడు. సప్తమ గర్భంలో బలరాముడు, అష్టమ గర్భంలో స్వయంగా కృష్ణుడు వచ్చి దేవకీదేవి గర్భంలో ప్రవేశించాడు. మరి ఇక్కడి నుంచి వెళ్ళిన బలరాముడు రోహిణి గర్భంలో మళ్ళీ 7 నెలలు ఉన్నాడు. ఇక్కడ 7 నెలలు, అక్కడ 7 నెలలు, మొత్తం 14 నెలలు. ఇక్కడ కృష్ణుడు 7 నెలలు ఉన్నాడు. 14 నెలల తర్వాత బలరాముడు స్వయంగా రోహిణి గర్భం నుంచి ప్రకటమయ్యాడు. చూడండి, భగవంతుడు ఆవిర్భవిస్తాడు, ప్రకటమవుతాడు. మనలాగా పుట్టేవాడు చస్తాడు, ఆయన ఆవిర్భవిస్తాడు. అంటే పైనుంచి కిందకు దిగి వస్తాడు. తన ఇష్టంగా తాను లీల చేయడానికి వస్తారు స్వామి. కానీ మనము మన కర్మానుసారంగా మనం చేసుకున్న కర్మను బట్టి కష్ట సుఖాలని భోగించడానికి, దుఃఖాలని సుఖాలని భోగించడానికి చేసుకున్న కర్మను బట్టి ఏ యొక్క ఇంట్లో జన్మిస్తాం. మన ఇష్టమేం కాదు, ఫలానా ఇంట్లోనే జన్మించాలి, ఫలానా రూపంతో జన్మించాలి, ఫలానా విధంగా ఉండాలి అని మన చేతుల్లో ఏం లేదు. పూర్వజన్మలో చేసుకున్న కర్మని బట్టి ఏ ఇంట్లో జన్మించాలి, ఎంతకాలం ఉండాలి, ఏ కష్టాల్ని ఏ సుఖాల్ని భోగించాలి అనేది మన యొక్క తలరాతను బట్టి ఉంటుంది. కానీ స్వయంగా భగవంతుడు స్వయంగా ప్రకటమవుతాడు. ఆయనకే మీ కర్మ బంధం ఉండదు, ఆయన ఇష్టానుసారంగా లీలం చేస్తారు. సరే, ఇప్పటికీ 14 నెలలైంది. బలరాముడు రోహిణి గర్భంలో ఉన్నాడు. బలరాముడు ప్రకటమైపోయిన తర్వాత 7వ రోజుకి దేవకీదేవి మళ్ళీ కృష్ణుని జన్మించింది. అంటే బలరాముడికి కృష్ణుడికి మాత్రము 7 రోజులు. 7 రోజులు పెద్ద బలరాముడు. ఇక్కడ రోహిణీదేవి గర్భం నుంచి ప్రకటమయ్యారు బలరాముడు. అక్కడ
అక్కడి నుంచి కృష్ణుడు అష్టమ గర్భంలో ప్రకటన. 7వ రోజుకి మళ్ళీ అక్కడి నుంచి వసుదేవుడు తీసుకొచ్చి నందగోకులంలో నంద యశోదాల దగ్గర కృష్ణుడిని ఉంచేశారు. మరి ఇక్కడ యశోదకి ఒక శిశువు, ఆడ శిశువు జన్మించింది. చూడండి, ఈ ఆడ శిశువుని తీసుకెళ్ళి దేవి గర్భం దగ్గర పక్కన పడుకోబెట్టేశారు. ఎప్పుడైతే కంసుడు వచ్చాడు, అరేరే అష్టమ గర్భంలో మగపిల్లవాడు పుడతాడు, వాడి చేతిలో నేను చేస్తాను అని ఆకాశవాణి చెప్పింది కదా, మరి అష్టమ గర్భంలో ఆడపిల్ల పుట్టిందేంటి అంటే దేవతలు కూడా అబద్ధం చెప్తున్నారే. కంసుడు అనుకున్నాడు, అరే దేవతలు కూడా అబద్ధం చెప్తున్నారు, మేము మనుషులమే అనుకున్నాం, దేవతలు కూడా ఆకాశవాణి కూడా అబద్ధం చెప్పింది. ఆకాశవాణి ఏం చెప్పింది, అష్టమ గర్భంలో మగపిల్లవాడు పుడతాడు, వాడి చేతిలో నువ్వు చేస్తావు. మరి ఇప్పుడు చూస్తే ఆడపిల్ల పుట్టింది. కొంప తీసి ఈవిడ చేతులైనా నేను చేస్తానేమో అని చెప్పి మరి ఆడ శిశువు తీసుకెళ్ళి రాతికేసి చంపడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆవిడ ఆకాశంలోకి ఎగిరి అష్టభుజాలతోటి దుర్గాదేవి రూపంలో దర్శనం ఇచ్చింది. అష్టభుజాలతో. అప్పుడు దుర్గాదేవి చెప్తుంది, అరే నువ్వు నిజంగా మూర్ఖుడివి, నిన్ను చంపేవాడు ఒక చోట పెరుగుతున్నాడు, ఇప్పుడు వాడి చేతిలో నువ్వు చస్తావు, నన్ను చంపడం వల్ల నీకేంటి లాభం? ఎవరి చేతిలో చస్తావు, వాడు ఆల్రెడీ జన్మించున్నాడు, పెరుగుతున్నాడు ఎక్కడో చోట, వాడి చేతిలోనే నువ్వు చస్తావు అని అమ్మవారు చెప్పి అంతర్ధానం అయిపోయారు. కంసుడు ఏం చేశాడు, వెంటనే తన స్నేహితులు పిలిచాడు. ఎంతమంది స్నేహితులు ఉన్నారు? మరి కంసుడు స్నేహితులు ఎవరుంటారు? పూతన, అగాసురుడు, బకాసురుడు, వీరందరూ కూడా ఫ్రెండ్స్. అరే 10 రోజుల లోపల జన్మించిన శిశువులు ఎంతమంది ఉన్నారు అందరూ చెప్పేసేయండి. 10 రోజుల లోపల జన్మించిన ఎంతమంది శిశువులు ఉన్నారు, ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే మొత్తం అందరూ చెప్పేసేయండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. మరి పూతన రాక్షసి, ఈవిడ నందగోకులం వెళ్ళింది. ఆకాశచారిణి, ఆకాశంలో ఎగురుతూ వెళ్ళగలదు. ఒక అందమైన యువతి రూపంలోకి నందగోకులంలో ప్రవేశించింది. ఒక 16 సంవత్సరాల యువతి రూపంలో. అది రాక్షసి రూపంలో ప్రవేశిస్తే తెలిసిపోతుంది కదా. అయ్యా ఇక్కడ నందమహారాజు ఇల్లు ఎక్కడ అని అడిగింది. అదిగో అక్కడ ఉత్సవం జరుగుతుంది, ఆ ఇల్లే. వెంటనే ఈ పూతన రాక్షసి వెళ్ళింది. యశోద, రోహిణి వారు ఉన్నారు. అరే బాగున్నారా, ఏం చేస్తున్నారు? నీకేదో చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మగపిల్లవాడు పుట్టాడని విన్నాను, ఒకసారి నేను చూడటానికి వచ్చాను. నేను ఎప్పుడు చూడలేదు. అరే నన్ను చూడకపోవడం ఏంటి? పెళ్ళిళ్ళలో అప్పుడప్పుడు నేను వస్తూ ఉంటాను, నువ్వు నాకు తెలుసు, ఒకసారి నీ పిల్లవాడిని చూపించు, దర్శనం చేస్తాను అన్నది పూతన రాక్షసి. లోపల పడుకున్నాడు ఉయ్యాలలో, వెళ్ళు అని చెప్పి పాపం యశోద, రోహిణి వాళ్ళకేం తెలుసు. గోపికలు అక్కడ ఉన్న గోపికలు వీళ్ళందరూ చూశారు. అరే స్వయంగా లక్ష్మీదేవి వచ్చేసింది ఏంటి నారాయణ చూడటానికి. మరి అంత చక్కగా అలంకరించుకొని వచ్చింది పూతన రాక్షసి. లక్ష్మీదేవి రాను గోపికలు అనుకున్నారు, లక్ష్మీదేవి వచ్చింది మా ఇంటికి. వెళ్ళు లోపలికి వెళ్ళారు. లోపల ఉయ్యాల్లో ఉన్నారు, దర్శనం చేస్తారు. ఈ పూతన రాక్షసి వచ్చింది. కృష్ణుడు చూశాడు, అబ్బా జన్మించి 4 రోజులు కూడా కాలేదు, పోయి ఈవిడ ముఖమే చూడాలి, మళ్ళీ 4 రోజులు కూడా కాలేదు. రామావతారంలో తాటకి, మొట్టమొదటి తాటకి చంపాల్సి వచ్చింది. కృష్ణావతారంలో పూతన రాక్షసి.
కృష్ణుడు ఏం చేశాడు? కళ్ళు పోసుకున్నాడు. మరి ఈవిడేమనుకుంది? నిద్రపోతున్నాడు. భయంకరమైన కాలకూట విషాన్ని తన స్తనానికి పూసుకొని వచ్చింది. మెల్లగా వీడికి పాలు తాగించి విషం తినిపిస్తాను, చచ్చూరుకుంటాను అనుకుంది పూతన రాక్షసి. మెల్లగా ఒళ్ళో తీసుకుంది. తన యొక్క స్తనాన్ని కృష్ణుడి యొక్క నోట్లో పెట్టింది. పాలు తాగుతావు, ఆకలి వస్తుంది కదా, పాలు తాగు. కృష్ణుడు ఏం చేశాడు? పాలతో పాటు దాని యొక్క ప్రాణాన్ని కూడా లాగాడు. అప్పుడు ముంచదా పూతన అంటుంది, వదిలేసేయి, నన్ను వదిలేసేయి. కృష్ణుడు ఏమన్నాడు? నేను ఎవరిని పట్టుకుంటే వదలను, ఎవరిని పట్టుకోను. ఒకసారి పట్టుకున్నానంటే వదలను. కానీ కృష్ణుడు ఏం చేశాడు? పూతనాకి కూడా మోక్షాన్ని ప్రదానం చేశాడు. అబ్బా, నా తల్లి రూపంలో వచ్చింది పాలు ఇవ్వడానికి. చూడండి, భగవంతుడు గుణాన్ని చూస్తాడు, దోషాలు చూడడు. నిజానికి పూతన రాక్షసి వచ్చింది కృష్ణుడిని చంపడానికి. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? అయ్యో, నేను ఆకలిగా ఉన్నాను, పాలు ఇవ్వడానికి వచ్చాను. సరే పాలు ఇవ్వడానికి వచ్చారు. మరి ఆవిడ యొక్క ప్రాణాన్ని తీసి వైకుంఠానికి పంపించారు. ఇంతకంటే దయగలిగిన స్వామి ఎవరైనా ఉన్నారే? తనను చంపడానికి వచ్చిన పూతనాకు కూడా వైకుంఠాన్ని ప్రదానం చేశారు. అలాంటప్పుడు భక్తితోటి, శ్రద్ధతోటి మనం హరికథ వింటున్నాము, చెప్తున్నాము, వింటున్నాము, స్వామికి ప్రదక్షిణ చేస్తున్నాం, దర్శనం చేస్తున్నాం, నైవేద్యం సమర్పిస్తున్నాం అంటే మనం వైకుంఠం వెళ్ళమా? చంపడానికి వచ్చిన పూతనాకి వైకుంఠాన్ని పంపించారు. మరి మనం ప్రేమతోటి, భక్తితోటి స్వామి నామాల్ని జపిస్తున్నాం, ఆయన కథ వింటున్నాం అంటే మనం ఈ శరీరం వదిలిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? వైకుంఠానికి వెళ్తాం. ఈ విధంగా బలరాముడు ప్రకటమయ్యాడు. అసలు ఈ బలరాముడి యొక్క దయ లేకుండా ఎవరు కూడా కృష్ణుడిని పొందలేదు. బలరాముడు అంటేనే గురువు గారి కృప లేకుండా భగవంతుని ఎవరు పొందలేదు. అలాగే బలరాముడి యొక్క దయ లేకుండా ఎవరు కూడా భగవంతుని పొందలేదు. బలమైన వ్యక్తులే భగవంతుని పొందగలరు. బలమైన వ్యక్తులు అంటే బాగా లావుగా ఉండడం అని కాదు. మానసికంగా ఎవరైతే దృఢంగా ఉంటారో, నేను భక్తి చేస్తాను, భగవంతుని భజన చేస్తాను, తప్పకుండా ఈ జన్మలోనే నేను భగవంతుని పొందుతాను, ఈ జన్మ మృత్యు జరావ్యాధి అనే చక్రం నుండి నేను బయటపడతాను అనే దృఢ సంకల్పం ఎవరికి ఉంటుందో వారు బలమైన వ్యక్తులు. మరి ఇటువంటి బలమైన వ్యక్తులకి బలరాముడి యొక్క దయ ఉంటుంది. బలరాముడు దయ ఉందంటే కృష్ణుడిని తప్పకుండా పొందుతాం. ఆ బలరాముడే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడికి తమ్ముడుగా జన్మించాడు, లక్ష్మణుడు. చూడండి, భగవంతుడు సేవ చేయడానికి ఆయన నిత్య నిరంతరము భగవంతుడు సేవ చేసుకుంటారు బలరాముడు. మరి ద్వాపర యుగంలో కృష్ణుడి అన్నయ్యగా వచ్చారు బలరాముడు. శ్రీరామచంద్ర అవతారంలో తమ్ముడుగా వచ్చాడు. మరి ఇక్కడ అన్నయ్యగా వచ్చాడు. అసలు చూస్తున్నాం కదా మనం ఈ మందిరం, ఇదంతా కూడా బలరాముడు అంట. ప్రతిదీ భగవంతుడి సేవలో, ఏ వస్తువు అయితే భగవంతుడి సేవలో నియుక్తమవుతుందో అన్నీ కూడా బలరాముడే. ఈ మందిరం బలరాముడు, మనం ఎక్కడైతే కూర్చున్నాము బలరాముడు, ఈ మండపము బలరాముడు. మరి ఎదురుగా కనిపిస్తున్న స్వామి సింహాసనం, ఎక్కడైతే స్వామి కూర్చొని ఉన్నారు ఆ సింహాసనం బలరాముడు. స్వామి యొక్క వస్త్రాలు బలరాముడు. స్వామి యొక్క యజ్ఞోపవీతం
బలరాముడు. స్వామి యొక్క పాదుకలు, స్వామి వేసుకునే పాదుకలు బలరాముడు. స్వామి నెత్తి మీద ఉన్న ఛత్రము, గొడుగు బలరాముడు. స్వామి యొక్క అలంకరణ ఇవన్నీ కూడా బలరాముడు. స్వామి ఎక్కడైతే శయనిస్తారో శేషతల్పం బలరాముడు. ఈ విధంగా స్వయంగా బలరాముడు ఇన్ని రకాలుగా సేవ చేస్తారు స్వామి. అసలు ఈ బలరాముడు మొట్టమొదటి ఎలా ప్రకటమయ్యారు? స్వయంగా సృష్టి ఆరంభంలో ఎవ్వరు లేరు. అహమేవ సమేవాగ్రే నాణ్యత సదసత్వర పశ్చాదహం యదేతచ్చ యో వశిష్యేత సూక్ష్మ్యం. మొట్టమొదట సృష్టి ఆరంభంలో స్వయంగా భగవంతుడు అంటున్నారు, నేను ఒక్కడిని మాత్రమే ఉన్నాను, ఇంకెవ్వరు లేదు. అహమేవ సమేవాగ్రే నాణ్యత సదసత్వర. మీరు చూస్తున్నది ఇదంతా కూడా లేదండి. అప్పుడు భగవంతుడు అంటున్నాడు, మీరు చూస్తున్నది ఇదంతా లేదప్పుడు సృష్టి ఆరంభం. మరి ఎవరున్నారు? నేను ఒక్కడే ఉన్నాను, ఇంకెవరు లేదు. మరి మీరెప్పటి నుంచి ఉన్నారు? అనాది కాలం నుంచి ఉన్నాను. మరి మీరు ఎలా వచ్చారు? ఉన్నాను అంటే. నాకు జన్మనిచ్చిన వాళ్ళంటూ ఎవరు లేరు, స్వయంగా. అందుకే భగవంతుడు జన్మించారు అంటే మరణం ఉంది ఎవరికైనా సరే, కానీ భగవంతుడికి జన్మ లేదు. అందుకే భగవంతుడు అంటున్నారు, సృష్టి ఆరంభంలో నేనే ఉన్నాను. మొట్టమొదటి సృష్టి ఆరంభంలో స్వామి ఉన్నారు. స్వామికి అనేకమైన శక్తులు ఉన్నాయి. పరాశర శక్తి, వివిధైవ శక్తి. మొత్తం శక్తుల్ని భాగాలుగా డివైడ్ చేస్తే బహిరంగ శక్తి, ఆంతరింగ శక్తి, తటస్థ శక్తి. ఆంతరింగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. బహిరంగ శక్తి అంటే ఏ ప్రకృతి అయితే మనం చూస్తున్నాము, ఇది బహిరంగ శక్తి. ఏ ప్రకృతి అండర్లో ప్రస్తుతం మనం ఉన్నాము. మరి ఈ బహిరంగ శక్తి మళ్ళీ 3 భాగాలు: సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఏ గుణాల వలన మనము పనిచేస్తున్నాం, కర్మ చేస్తున్నాం. చూడండి, ఇది బహిరంగ శక్తి 3 భాగాలు. తటస్థ శక్తి అంటే మనము జీవులము. ఎంతమంది జీవులు ఉన్నారు? అందరూ కూడా తటస్థ శక్తి. తటస్థము అంటే ప్రయత్నిస్తే వైకుంఠం వెళ్ళగలము. కర్మానుసారంగా ఇక్కడే మాయలో ఉండి మాయలో కొట్టుకుంటూ ఉండగలము. చూడండి, తటస్థం మధ్యలో ఉన్నాము. కర్మానుసారంగా మాయలో పడిపోతాము. ఒకవేళ ప్రయత్నిస్తే వైకుంఠం కూడా వెళ్ళగలం. అది మన చేతిలో ఉంది. స్వామి అంటున్నారు, మీరు భక్తి చేసి ప్రయత్నిస్తే మీ చేతిలో ఉంది. మరి నాకు ఎవరు ప్రియం కాదు, అప్రియం కాదు. వీడు నాకు తెలిసినవాడు, వీడిని తీసుకెళ్ళిపోతాను వైకుంఠం. అలాగేం లేదు. భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నాడు? ప్రియం కానీ అప్రియం కానీ నాకు ఎవరు లేదు. నా భజన చేసేవారు నాకు ప్రియం. వారికి కావలసిన వస్తువులు ఇస్తాను, ఉన్నవి రక్షిస్తాను అంటున్నాడు భగవంతుడు. నన్ను భజించేవారు నాకు ప్రియము. మరి ఎవరైతే భజించడం లేదు వారికి కూడా ఇచ్చేది నేనే. ఇది తటస్థ శక్తి. ఇక అంతరింగ శక్తి మళ్ళీ 3 భాగాలు. ఆంతరింగ శక్తి మళ్ళీ 3 భాగాలు: సంధిని, సంవిత్, హలాదిని. చూడండి, భగవంతుడికి అనంత కోటి శక్తులు ఉన్నాయి. ఈ లాదిని శక్తి యొక్క అధిష్టాత్మ దేవత స్వయంగా శ్రీమతి రాధారాణి. లాదిని, లాదిని అంటే ఆనందం చేకూర్చేది. భగవంతుడు కూడా ఆనందం చేకూర్చేది రాధారాణి. మరి ఆవిడ యొక్క రోమకూపాల నుంచి కోట్ల లక్ష్మీలు ప్రకటమయ్యాయి. లక్ష్మీ సహస్రశత సంభ్రమ శైక్యమా. ఒక లక్ష్మి కాదండి, వైకుంఠంలో ఒక లక్ష్మి ఉంటుంది. మరి అటువంటి లక్ష్మీలు కోట్ల మంది ప్రకటమయ్యారు
రాధారాణి యొక్క రోమకూపంలో. ఇది రాగని శక్తి. మరి సంవిత్ శక్తి మళ్ళీ రెండు భాగాలు, స్త్రీ భూ, స్త్రీ శక్తి భూశక్తి. సంవిత్ మరి సంధిని శక్తి యొక్క అధిష్టాత్రి దేవత స్వయంగా బలరాముడు. ఎవరి యొక్క జన్మదినం ఈరోజు. మరి ఈ సంధిని శక్తి ఏం చేస్తుందంటే జీవుల్ని భగవంతుడి దగ్గరికి చేర్చుకుంటుంది. ఎవరైతే ఆశ్రయం తీసుకుంటారో, భజిస్తారో వారిని తీసుకెళ్ళి భగవంతుడి దగ్గరికి చేర్చుతుంది ఈ సంగతి శక్తి. అంటే బలరాముడు స్వయంగా బలరాముడే గురువు రూపంలో, గురువుగారి రూపంలో వస్తారు. మరి గురువుగారి కృప లేకుండా ఏ జీవి కూడా భగవంతుని పొందలేదు. అంటే బలరాముడి యొక్క కృప కాదు. మరి ఇన్ని రకాలుగా సేవ చేస్తున్నారు బలరాముడు. నాట్య మండపము, సింహాసనము, వస్త్రాలు, యజ్ఞోపవీతము, పాదుకలు, ఛత్రము, స్వామికి నైవేద్యం పెట్టే కంచము, ప్రతిదీ కూడా బలరాముడే. అంతెందుకండి, ఈ మండపం మీద మనము చిమ్ముతాము చీపిరి కూడా బలరాముడే. ఈ మండపం మీద మనం తడి కూడా పెడతాము, ఆ తడి బట్ట కూడా బలరాముడే. అందుకే భగవంతుడి యొక్క సేవలు నియుక్తమైన వస్తువులని కాలుతోటి స్పర్శ చేయకూడదు. పొరపాటునైనా సరే చీపిరిని కాలుతోటి స్పర్శ చేయకూడదు. చీపిరి అక్కడ పడి ఉంది, కాలుతోటి అలా నెట్టేసి ముందుకు. మరి స్వయంగా బలరాముడు, స్వయంగా లక్ష్మి ఆ విధంగా చేయడం వల్ల దరిద్రం వస్తుంది. ఏ వస్తువు అయినా సరే, చీపిరి కానీ చాప కానీ ఏ వస్తువు అయినా అక్కడ పడుంది, ఎట్టి పరిస్థితుల్లోని కాలుతోటి తన్ని నెట్టేసి ముందుకెళ్తుంది. మరి రెండు చేతులు ఉన్నాయి కదా, చేతులు ఎక్కడికి పోయాయి? చేతితోటి తీసి పక్కన పెట్టండి, వెళ్ళిపోండి. కాలుతోటి నెట్టకూడదు, తన్నకూడదు, స్పర్శ చేయకూడదు. అంతేనండి, ప్రసాదం నైవేద్యం ఇక్కడ ఉంది, కాలుతోటి మరి దాటుకుంటూ వెళ్ళకూడదు, ఆయుష్ క్షీణిస్తుంది. స్వామి ప్రసాదం ఉంది, మరి తిన్న ఆకు అక్కడ పడుతుంది, దాన్ని దాటుకొని వెళ్ళిపోతారు లేదా? చూడండి, స్వామి నైవేద్యం ప్రసాదం అంటే స్వామియే స్వయంగా ఉన్నారు అక్కడ. ప్రసాదం అంటే ఏంటి అసలు? స్వామియే అనుగ్రహించడానికి ప్రసాదం రూపంలో వచ్చారు, అందుకే దాన్ని ప్రసాదం అంటారు. ప్రసాదము అంటే అనుగ్రహించడం. ఆ రూపంలో, ప్రసాదం రూపంలో స్వామి మనల్ని అనుగ్రహించడానికే ప్రసాదం రూపంలో వచ్చారు, అందుకే ప్రసాదం. మరి అనుగ్రహించడానికి వచ్చిన ప్రసాదం రూపంలో ఉన్న స్వామిని దాటుకొని వెళ్తామే? దాటుకొని వెళ్తాం. ఒకసారి చిత్రరథుడు అనే ఒక దేవత ఉన్నారు. ఆయన ఆకాశంలో వెళ్తున్నారు, ఆకాశంలో విమానంలో వెళ్తున్నారు, కింద ప్రసాదం ఉంది. చూడండి, వ్యక్తి విమానంలో వెళ్తున్నారు, ప్రసాదం పైనుంచి వెళ్ళిపోయారు. వెంటనే విమానం పైనుంచి కింద పడిపోయింది. కింద పడిపోయింది విమానము, ఇక పైకి ఎగరలేకపోతున్నాడు. ఎప్పుడైతే ఆలోచించాడు ఏం జరిగింది, విమానం కింద పడిపోయింది, నేను కింద పడిపోయాను, చూసేసరికి అక్కడ ప్రసాదాన్ని దాటుకుంటూ వెళ్తున్నాను, ఎంత అపరాధం అంటే. మళ్ళీ 4 సార్లు ప్రదక్షిణ చేశాను, మళ్ళీ ప్రణామం చేశాను ప్రసాదం. అప్పుడు విమానం మళ్ళీ స్టార్ట్ అయింది. చూడండి, పైనుంచి వెళ్ళే వ్యక్తే దాటుకుంటూ వెళ్తేనే ఇంత ప్రమాదం, వాడి యొక్క పుణ్యమే క్షయం అవుతుంది. మనం ఇక కింద నుండి దాటుకుని వెళ్ళిపోతే ప్రసాదం ఏ పరిస్థితులైనా ఎవరైనా సరే మన ఇంటికి వచ్చి ప్రసాదం ఇస్తే వెంటనే గ్రహించాలి.
ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, పడుకొని ఉన్నా కూడా వెంటనే లేయాలి. స్నానం చేయకపోయిన పర్వాలేదు, వెంటనే వెళ్ళి ప్రసాదం ఇస్తున్నారు తీసుకోండి. చూడండి, తిరుపతి నుంచో లేకపోతే అన్నవరం నుంచో లేకపోతే భద్రాచలం నుంచో ఎక్కడి నుంచో ప్రసాదం ఎవరో తెలిసిన వ్యక్తులు వచ్చారు, అయ్యా మేము భద్రాచలం వెళ్ళాలని ప్రసాదం. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే వెంటనే పరిగెత్తుకుంటూ రావాలి. ఎందుకంటే స్వయంగా స్వామి వచ్చారు మిమ్మల్ని అనుగ్రహించడానికి. మీరు స్వయంగా స్వామి వస్తే మీరు స్వామి నిద్రపోతున్నాం ఇప్పుడు కాదులండి, పనిలో ఉన్నాం ఇప్పుడు కాదులండి అని అంటారా? ప్రసాదం రూపంలోనే స్వయంగా స్వామి వచ్చారు, వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళు. మీరు ఏ అవస్థలో బాగాలేకపోయినా సరే పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందు ప్రసాదం తీసుకొని ఒక కణము నోట్లో వేసుకోండి. తర్వాత మీరు కూర్చొని తాపీగా తింటారు, అదే విషయం. ఒక కణము మొత్తం అందరూ ఒక కణము తలకి స్పర్శ చేసుకోవాలి. ప్రసాదం అబ్బా అనుగ్రహించడానికి స్వామి వచ్చారు స్వయంగా అనుకో. ఇంకా స్నానం చేసుకుంటే ప్రదక్షిణ చేయాలి, ప్రణామం చేయాలి, ఒక గణము నోట్లో వేస్తారు, అయిపోయింది. తర్వాత మీరు తాపీగా కూర్చోండి, మీ ఇంట్లో వారికి అందరికి ఇవ్వడం నేను తీసుకోవడం జరుగుతుంది. ప్రసాదం యొక్క విలువ అటువంటి. స్వయంగా బలరాముడే ప్రకటమయ్యారు ఈరోజు. ఆయన కృప లేకుండా మనం ఏమీ పొందలేము. మీరు ఇన్ని రకాలుగా సేవ చేస్తున్నారు చూడండి. నాట్య మండపము, ఛత్రము, పాదములు అన్ని రకాలుగా సేవ చేసినా కూడా సంతృప్తి కలగడం లేదు. స్వయంగా రాముడి యొక్క తమ్ముడుగా లక్ష్మణుడిగా ప్రకటమయ్యారు, అయినా సంతృప్తి కలగదు. ఇంత సేవ చేసిన తర్వాత కూడా ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. చూడండి, భగవంతుడు మొట్టమొదట భగవంతుడి నుంచి ఆయన యొక్క కుడి భుజం నుంచి బలరాముడు ప్రకటమయ్యారు. మరి స్వామికి బలరాముడి తేడా ఏంటి? ఏమీ లేదు. ఒక వ్యక్తి 2 రూపాయలు ఉన్నారు అంటే కృష్ణుడు బలరాముడు. కృష్ణుడు మేఘశ్యామ, నీల మేఘశ్యామ రంగులో ఉంటాడు, ఈయన తెల్లగా ఎర్రగా ఉంటాడు బలరాముడు. అంతే తేడా, ఏంటి? మరి ఇంత అద్భుతమైన రూపం తీసుకొని ప్రకటమయ్యారు. మరి ఈయన నుంచి అన్ని రూపాలు వచ్చాయి. కృష్ణుడు స్వయంగా ఏ పని చేయడు. కృష్ణుడి యొక్క అవతారం బలరాముడు, బలరాముడి నుంచే అన్నీ వచ్చాయి. బలరాముడి నుంచి 3 సంకర్షణలు వచ్చాయి. బలరాముడి నుంచి 3 సంకర్షణలు. ఈ 3 సంకర్షణ నుంచి 4 వ్యూహాలు అంటే 4 వ్యూహాలు వచ్చాయి. వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. ద్వారకాలో చేసే లీలలన్నీ కూడా ఈ 3 సంకర్షణలు. మళ్ళీ ఈ బలరాముడి నుంచి మహాసంకర్షణుడు వచ్చాడు. ఈ మహాసంకర్షణ నుంచి మళ్ళీ 3 రూపాయలు వచ్చాయి. కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. ఈ 3 విష్ణువులే పరమాత్మ రూపంలో ప్రతి హృదయంలో ఉంటారు. ఒక్కొక్క ఆయన యొక్క రోమకూపం నుండి బ్రహ్మాండాలు సృష్టి అవుతాయి. అనంత కోటి బ్రహ్మాండాలు ఉంటాయి. మరి ఆ బ్రహ్మాండాల్లోనే క్షీణిస్తారు స్వామి. మరి ఈ 3 విష్ణువులే ప్రధానం. ఇక్కడ నుంచే నారాయణ రూపం, నారాయణ నుంచి మిగతా అవతారాలన్నీ కూడా. మరి ద్వాపర యుగంలో ఆయన రేవతిని వివాహం చేసుకున్నారు. రేవతి మరి ఈవిడెవరు? స్వయంగా నాగలక్ష్మి, ఆవిడే రేవతి రూపంలో ప్రకటమైంది. మరి ఇన్ని రూపాల్లో సేవ చేస్తున్నా కూడా సంతృప్తి కలగడం లేదు. చివరికి శేషుడి రూపంలో అనంత కోటి బ్రహ్మాండాలని తన తల మీద పెట్టుకున్నారు. ఆయనకి ఎలా అనిపిస్తుందంటే ఆవగింజ అనంత కోటి బ్రహ్మాండాలని తల మీద మోస్తున్నారు ఈ బలరాముడే. శేషుడి రూపంలో
అనంతకోటి బ్రహ్మాండాన్ని తల మీద మోస్తున్నారు. ఆయన కూడా ఆయనకి ఎలా అనిపిస్తుందంటే ఆవగింజలాగా అనిపిస్తుంది. చూడండి, సరదాగా ఆవగింజ తీసుకొచ్చి మీ తల మీద పెట్టారు, మీకు ఎలా అనిపిస్తుంది? మరి పెట్టిన తర్వాత చెప్పేదాకా మీకు తెలియదు. ఆవగింజ తల మీద ఉందన్న విషయం కూడా తెలియదు. అసలు ఏం బాగుంటుంది? మరి ఆయన ఇంత బలమైన వ్యక్తి స్వామి బలరాముడు శేషుడి రూపంలో అనంతకోటి బ్రహ్మాండాల్ని తన శిరస్సు మీద పెట్టుకున్నారు, మోస్తున్నారు. అన్నిటికీ ఆధారం శేషుడు. మొత్తం సృష్టి ప్రళయం అయిపోయిన తర్వాత కూడా మిగిలేదే ఈ శేషుడు. ఇన్ని రూపాల్లో సేవ చేస్తున్నా కూడా ఇంకా సంతృప్తి కలగడం లేదు. చివరికి అనంగ మంజరి అనే ఒక సఖీ రూపంలో, గోపిక రూపంలో మళ్ళీ ప్రకటమయ్యారు. రాధాకృష్ణుడు యొక్క సేవలు చేస్తున్నారు. చూడండి, ఇన్ని సేవలు చేస్తున్నా కూడా సంతృప్తి కలగడం లేదు. ఇంకా చేయాలి, నేను ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. ఎప్పుడైతే రామావతారంలో లక్ష్మణుడిగా ప్రకటమయ్యారు, అన్నయ్య ఏం చెప్తే అదే, కానీ ఈయన ఇష్టం ఏం లేదు. మరి ఈయన సేవ చేయాలనుకుంటారు, కానీ రాముడు చెప్పేంత వరకు ఈయన చేయడానికి కుదరదు. అప్పుడు లక్ష్మణుడు అనుకున్నారు, అబ్బా తమ్ముడుగా చెప్పిస్తే ఈయన సేవ నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, మరి అన్నయ్యగా చెప్పిస్తే నేను చెప్పినట్లు ఈయన ఏంటా అని చెప్పి ఆ లక్ష్మణుడే బలరాముడుగా ప్రకటమయ్యారు ద్వాపర యుగం. మరి ఇప్పుడు బలరాముడు చెప్తున్నాడు, కృష్ణ కూర్చో. కృష్ణుడు కూర్చుంటున్నాడు. కృష్ణ తిను. కృష్ణుడు తింటాడు, తప్పదు, ఎందుకంటే అన్నయ్య కదా. మరి ఇద్దరికి మధ్య 7 రోజులు మాత్రమే దూరం. ఇద్దరికి ఒకేసారి నామకరణం, ఇద్దరికి ఒకేసారి అన్ని సంస్కారాలు. అటువంటి బలరాముడి యొక్క జన్మదినం ఈరోజు. అసలు ఈ జన్మతిథి జన్మదినం ఎలా చేసుకోవాలి, ఎలా పూజ చేయాలి, ఎలా వ్రతాన్ని చేయాలి ఒకసారి చెప్పుకున్నాను. బలరాముడు జన్మించిన ఈ రోజు కనీసం బలరాముడు ఫోటో అయినా సరే, లేకపోతే విగ్రహం ఉంటే మంచిదే, లేకపోతే బలరాముడు ఫోటో అయినా సరే, లేకపోతే లక్ష్మణుడు ఉన్న తర్వాత మరి స్వామి యొక్క ఫోటో ఇంట్లో ఉంటే ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత స్వామికి అలంకరణ చేయాలి. ఆ ఫోటోకి అలంకరణ చేయాలి, పుష్పమాలతోటి, వస్త్రంతో, అన్ని రకాలు. తరువాత మంచి సింహాసనం, పీట కానీ లేదా ఒక వస్త్రం పరిచి స్వామిని కూర్చోబెట్టాలి, ఆహ్వానించాలి, కూర్చోబెట్టాలి. కూర్చున్న తర్వాత స్వామికి ప్రదక్షిణ చేయాలి, ప్రణామం చేయాలి, స్వామి ఎదురుగా సంకల్పం చేయాలి. ఎలా? ఏకాదశి రోజు మనం వ్రతం చేస్తాం, అలాగే స్వామి ప్రకటమైన ఈ రోజు మరి బలరాముడి యొక్క అనుగ్రహం లేకుండా కృష్ణుని పొందలేరు ఎవరు కూడా. తర్వాత ప్రణామం చేసి స్వామి ఎదురుగా సంకల్పం చేయాలి, స్వామి ఈరోజు మీరు జన్మించారు, ఈరోజు నేను ఉపవాసం చేస్తాను. మరీ ఆకలిగా ఉంటే 12 వరకు కూడా ఉపవాసం ఉంటాను, తర్వాత ఏదైనా పనులు తీసుకుంటాను, అంతే, అన్నం తీసుకోండి నేను అంటూ సంకల్పం చేయాలి. తర్వాత స్వామివారికి వస్త్రం సమర్పించాలి, నైవేద్యం సమర్పించాలి, మరి రకరకాల షోడశోపచారాలు సేవలు చేయాలి, నైవేద్యం సమర్పించాలి. తర్వాత మధ్యాహ్నం శయనం ఇవ్వాలి స్వామి. ఈ విధంగా ఈరోజు పూజ చేయాలి, వ్రతం చేయాలి. చేసినప్పుడే స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. సరే, మరి ఆ స్వామి ఈ కలియుగంలో నిత్యానంద ప్రభు రూపంలో ప్రకటమయ్యారు. స్వయంగా కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో ప్రకటమయ్యారు. ఆ బలరాముడే ఈ కలియుగంలో నిత్యానంద ప్రభు రూపంలో ప్రకటమయ్యారు. ఎంత దయగలిగిన వారు చూడండి నిత్యానంద ప్రభు. ఒకసారి చైతన్య మహాప్రభు వారు అన్నారు,
అయ్యా మీరందరూ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి భగవంతుని నామాన్ని ప్రచారం చేయండి అన్నారు చైతన్య మహాప్రభు. అందరూ వెళ్ళారు, భక్తులందరూ కూడా నామాన్ని ప్రచారం చేయడానికి. ఎప్పుడైతే స్వయంగా బలరాముడు నిత్యానంద ప్రభు వెళ్ళారు స్వామి నామాన్ని ప్రచారం చేయడం, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేసేవారు? అయ్యా హరే కృష్ణ అని చెప్పండి, హరే రామ అని చెప్పండి అంటూ ప్రచారం చేస్తారు. మరి ఈ విధంగా వస్తూ దారిలో వస్తుంటే ఒక ఇద్దరు తాగుబోతు వాళ్ళు, ఒకటి పేరు జగాయి, ఇంకొకటి పేరు మాధాయి. ఇద్దరు తాగుబోతు వాళ్ళు దారిలో ఉన్నారు. మరి ఎవరిని చూసిన వాళ్ళని హరే కృష్ణ అని చెప్పని చెప్పారు చైతన్య మహాప్రభు వారు. మరి స్వయంగా బలరాముడు నిత్యానంద ప్రభు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హరే కృష్ణ అని చెప్పండి ఒకసారి అని అన్నారు. తాగుబోతు వాళ్ళు చేయని పాపం అంటూ లేదండి. వీరిద్దరు కూడా అన్నదమ్ములు, జన్మించారు బ్రాహ్మణ కుటుంబంలో, కానీ వీరు చేయని పాపాలు, అన్ని రకాల పాపాలు చేస్తారు. దొంగతనాలు, వేష సంఘర్షణ, మందగొట్టడం, అన్ని రకాలు హత్యలు, మానవంగాలు అన్నీ కూడా చేస్తారు. కానీ నిత్యానంద ప్రభు మా దగ్గరికి వెళ్ళి హరే కృష్ణ అని చెప్పండి ఒకసారి. అప్పుడు వీరి కోపం వచ్చేసింది. ఎవర్రా వీడు మా దగ్గరికి వచ్చి? ఈ మాధవి వెంటనే అక్కడే ఒక కుండ, పగిలిపోయిన కుండ తీసుకొచ్చి ఈ నిత్యానంద ప్రభు తలకాయ మీద కొట్టేశారు. మరి తల మీద కొట్టగానే రక్తం కావుతుంది. అయినా కూడా చూడండి, ఆ పరిస్థితులు కూడా సరే పర్వాలేదు, అయినా కూడా హరే కృష్ణ అని చెప్పాలి. ఎవరైతే గాయం చేశారో ఆ వ్యక్తికి కూడా హరే కృష్ణ చెప్పని చెప్పండి. చూడండి ఎంత దయగలిగిన మనసు. ఇప్పుడు ఈ విషయము పక్కనే ఉన్న హరిదాసులు వారు చూశారు. అరే రక్తం దాగుతుంది, వెంటనే చైతన్య మహాప్రభు వారు చెప్పారు వెళ్ళి ఇలా జరిగింది. వెంటనే చైతన్య మహాప్రభు వారు వచ్చారు. రాగానే సుదర్శన చక్రాన్ని ఆహ్వానిస్తున్నారు వీళ్ళిద్దరిని. అప్పుడు నిత్యానంద ప్రభు వారు చూశారు, స్వామి ఈ కలియుగంలో కేవలం నామాన్ని ప్రచారం చేయడానికి మీరు అవతరించారు, మరి అస్త్రం లేదు. దయదలిచి ఏదో విధంగా వీరిని కృప చేయండి, రక్షించండి అంటూ నిత్యానంద ప్రభు వారు ప్రార్థించారు. వెంటనే చైతన్య మహాప్రభు వారు మరి వారిని కృప చేశారు. ఈ జగాయి మాధవ్ ఆలింగనం చేసుకున్నారు. ఆలింగనం చేసుకొని స్వామి ప్రేమను ప్రదానం చేశారు. ఆ క్షణం నుంచి వీరిద్దరూ, ఈ జగాయి మాదాయి వీరిద్దరు కూడా 1,00,000 నామాలు చేయడం మొదలుపెట్టారు. మందు కొట్టడం మానేశారు, అన్ని రకాల పాపాలు మానేశారు. ఇంతకుముందు వారు చేయని పాపమే లేదు. కానీ ఇప్పుడేంటి? స్వామి అనుగ్రహం అయింది, నిత్యానంద ప్రభు అనుగ్రహం అయింది. ఇక ఈ క్షణం నుంచి వారు అన్ని పాపాల నుంచి దూరంగా ఉన్నారు. 1,00,000 భగవంతుని నామాన్ని రోజు తీసుకుంటారు. చూడండి ఎంత మార్పు వచ్చింది. ఇదంతా కూడా నిత్యానంద ప్రభు యొక్క దయ. మరి స్వామిని స్తుతిద్దాము ఒకసారి. మరి ఏ విధంగా స్వామిని స్తుతించవచ్చు? ఈ గర్గ సంహితలో స్వామిని స్తుతి ఉందండి. స్వయంగా ప్రాణవిపాక ముని ఒక ఆయన ఉన్నారు, ఆయన స్వామిని స్తుతించారు. చూడండి, నిజానికి దుర్యోధనుడు మంచివాడా చెడ్డవాడా? దుర్యోధనుడు మంచివాడా చెడ్డవాడా? చెడ్డవాడా? ఎందుకని? మరి చెడ్డవాడే స్వభావానికి. కానీ ఆశ్రయం తీసుకున్నాడు బలరాముడు. బలరాముడి దగ్గరికి వెళ్ళాడు, స్వామి నాకు గదాయుధం నేర్పించండి.
మరి అప్పుడు ఆ సమయంలో బలరాముడిలాగా గదాయుద్ధం చేయగలిగిన వారు ఎవరు లేరు. అందుకే దుర్యోధనుడు బలరాముడి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు గదాయుద్ధం నేర్పించాను. సరే, వాడి స్వభావం చెడ్డవాడైనా సరే వచ్చాడు అడుగుతున్నాడు అని చెప్పి బలరాముడు దుర్యోధనుడికి గదాయుద్ధం నేర్పాడు. ఆ బలరాముడే భీముడు కూడా గదాయుద్ధం నేర్పాడు. మరి అందుకే అంత దుర్యోధనుడు గదాయుద్ధం అంత నేర్పరి ఎలా బలరాముడు నేర్పించారు కదా. సరే, బలరాముడు దుర్యోధనుడు ఒకసారి ఆయన దగ్గరికి ఒక ముని వచ్చారు. ప్రాంబిపాక ముని అనే ఒక ఆయన వచ్చారు. ఆయన అడిగారు, స్వామి మా గురువుగారి పేరు బలరాముడు, మరి ఆయన ఎలా స్తుతించాలి అని అడిగారు. అప్పుడు చెప్తున్నారు, ఈ స్తుతి అండి ఒకసారి నేను చెప్తాను. దేవాదిదేవ భగవన్ కామ బాల నమోస్తుతే, నమో నందాయ శేషాయ సాక్షాద్ రామాయ దై నమః, ధరాధరాయ పూర్ణాయ స్వదాంనే శిరపాణ్యయే, సహస్రశిరసే నిత్యం నమః సంకర్షణాయ తే, రేవతీరమణత్వం వై బలదేవోచతాగ్రజా, అలాయుధ ప్రారంభాజ్ఞ పాహి మాం పురుషోత్తమం, బలాయ బలభద్రాయ తాళంకాయ నమో నమః, నీలాంబరాయ గౌరాయ రోహిణీనాయ తే నమః, ధేనుకారి ముష్టికారి కుటరి వల్లవాంతకః, రుక్మిణీరః కోపకర్ణారి కుంభాండస్తవేవహి, కాళిందివేదనిస్తస్వం హస్తినాపురకర్షక, వివిధారిర్యాదవింద్రో బ్రజమండలమండనః, కంసభ్రాతృ ప్రహంతాసి తీర్థయాత్రకర ప్రభో, దుర్యోధన గురు సాక్షాత్ పాహి పాహి ప్రభుస్తవ, జయ జయాచ్యుత దేవత పరాత్పరా, స్వయమానంద దిగంత గతాశ్రుత, సురమునీంద్ర ఫణీంద్ర వరాయతే, ముసలినే వలినే హలినే నమః, యా పడేస్తతం స్తవతం నరా, సతు హరే పరమం పరమావ్రజే, జగతి సర్వబలం త్వరిమార్జనం, భవతి తస్య ధనం స్వజనం ధనం. ఇది స్తుతి అండి. బలరాముడిని స్తుతించడం ఈ విధంగా. స్వయంగా ప్రాంబిపాక ముని ఆయన స్తుతించారు స్వామి. దుర్యోధనుడు అడిగాడు, స్వామి బలరాముడిని ఏ విధంగా స్తుతించాలి, ఆయన జన్మదినం రోజు ఏ విధంగా స్తుతించాలి. ఇది నిత్యం పాఠం చేయొచ్చు, నిత్యం ప్రతిరోజు కూడా స్తుతించవచ్చు. మరి దీని యొక్క అర్థం ఏంటి ఒకసారి తెలుసుకున్నాం. దేవాది దేవ అంటే ఎంతమంది దేవతలు ఉన్నారు, వారందరికీ కూడా గొప్ప దేవుడు బలరాముడు. అందుకే దేవాది దేవ భగవాన్, స్వయంగా భగవంతుడే. అసలు భగవంతుడు అనే శబ్దాన్ని కేవలం భగవంతుడు మాత్రమే ప్రయోగించాలి, ఇంకెవరికి చెప్పకూడదు. భగవంతుడు ఎంతమంది ఉన్నారు, ఒకరే కదా. మరి అందరూ భగవంతులాయి కాదు. ఒక్కోసారి చూడండి, బ్రహ్మని మిగతా దేవతల్ని భగవంతుడు అని అంటారు. అనొచ్చా? అనకూడదు. స్వయంగా అందుకే ఇక్కడ భగవాన్. అసలు భగవంతుడు అంటే అర్థం ఏంటి? పూర్ణ శక్తివంతుడు, పూర్ణ ఐశ్వర్యవంతుడు, పూర్ణమైన సౌందర్యం కలిగిన వాడు, పూర్ణమైన జ్ఞానం కలిగిన వాడు, పూర్ణమైన యశస్సు కలిగిన వాడు, పూర్ణమైన వైరాగ్యం కలిగిన వాడు. ఈ 6 రకాలు యొక్క విభూతులు, ఈ 6 రకాల విభూతులు ఎవరి దగ్గరైతే పూర్ణంగా ఉంటాయో
ఆయన భగవంతుడు. భగవంతుడు అందరూ కాదు. ఒకసారి ఎవరిని పడితే వాళ్ళని భగవంతుడు అంటారు. వినాయకుడు భగవంతుడు. అందరూ భగవంతుడు లేదు. అందరూ భగవంతులు అవుతారు. మరి అందరూ భగవంతులు అయితే మరి వాళ్ళలో వాళ్ళు కొనుక్కుంటారు. భగవంతుడు ఒక్కడే ఉంటారు. ప్రధానమంత్రి ఒక్కడే ఉంటారు. ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు. అందుకే దేశం సవ్యంగా సాగుతుంది. ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి, మరి ఒకరు అంటారు ఈ పని చేస్తాం, ఇంకొకరు అంటారు ఈ పని ఎందుకు, ఆ పని చేస్తాం, అలా ఉంటున్నారు. కనుక భగవంతుడు ఒక్కరే. ఆయన వివిధ రకాల అవతారాలు తీసుకుంటారు, వివిధ రకాల రూపాలు తీసుకుంటారు. కానీ నిజానికి భగవంతుడు ఒక్కరే. అందుకే ఇక్కడ భగవంతుడు కామ బాలం అప్పు నమస్కార. మీకు నమస్కారం స్వామి. బలరాముడికి నమస్కారం చేస్తున్నారు ఇక్కడ. అయ్యా మీరు సాక్షాత్తు అనంత దేవుడు. బలరాముడు ఇంకో పేరు అనంత దేవుడు, ఇంకొక పేరు శేషుడు. సర్వము ప్రళయం తర్వాత మొత్తం ప్రళయంలో సమాప్తం అయిపోతుంది. కానీ మిగిలేది శేషుడు మాత్రమే. అందుకే శేషుడు. శేషం అంటే మిగిలేది శేషుడు. అయ్యా మీకు నమస్కారం. ఈ సమస్త పృథ్వీని, అన్ని బ్రహ్మాండాల్ని మీరు ధరిస్తున్నారు మీ తల మీద. అయ్యా మీరు పరిపూర్ణమైన బ్రహ్మస్వరూపులు. మరి స్వయం ప్రకాశుడు. మీరు మిమ్మల్ని ప్రకాశింపజేసే వాళ్ళంటే ఎవరు లేరు. మీరు స్వయం ప్రకాశం. ఇప్పుడు చూడండి, సూర్యుడిని ఎవరైనా ప్రకాశం చేస్తున్నారే, స్వయంగా ప్రకాశం ఇస్తున్నారు అందరికీ. అలాగే భగవంతుడు స్వయం ప్రకాశం. అయ్యా స్వామి ఎప్పుడు మీ చేతిలో హలము అంటే నాగలి ధరిస్తుంటారు. అందుకే హలాయుధుడు ఇంకో పేరు స్వామికి. హలాయుధుడు నాగలి, ఒక చేతితోటి నాగలిని, ఇంకో చేతితోటి ముసలాన్ని ధరించు. అందుకే ముసలాయుధ, హలాయుధ అనే పేర్లు వచ్చాయి స్వామి. అలాగే 1000 ముఖాలు ఉంటాయి స్వామి. అలాగే సంకర్షణుడు అనే పేరు కూడా ఉంది స్వామి. అయ్యా మీకు నిత్యము నా నమస్కారం. పురుష శ్రేష్ఠుడా ఓ బలరాముడా మీకు నమస్కారం. అయ్యా మీరు అచ్యుతుని యొక్క పెద్ద అన్నయ్య. మీరు అచ్యుతుడు అంటే కృష్ణుడి యొక్క అన్నయ్య బలరాముడు. అయ్యా రేవతిని వివాహం చేసుకున్నారు. అందుకే మీ పేరు రేవతి రమణుడు. ఎలాగా రాధారమణుడు. బలరాముడు రేవతి రమణుడు. రేవతిని వివాహం చేసుకున్నాడు కాబట్టి రేవతి రమణుడు. ఒకసారి సృష్టి ఆరంభంలో మొట్టమొదటి సత్యయుగంలో రైవతుడు అనే ఒక గొప్ప రాజు ఉంటాడు. ఈ రైవతుడికి ఒక కుమార్తె, ఆవిడే రేవతి. ఎప్పుడైతే రేవతికి యుక్త వయసు వచ్చింది, వివాహ యోగ్యవరాలైంది, తండ్రి అడుగుతున్నారు కుమార్తెని, అమ్మా ఎటువంటి భర్త కావాలి? అప్పుడు 15-16 సంవత్సరాల యువతి రేవతి అంటుంది, అందరికంటే బలం ఎవరి దగ్గర ఎక్కువ ఉందో బలమైన వ్యక్తి ఆయన్ని వివాహం చేసుకుంటారు అని అన్నాను. వెంటనే రైవతుడు రేవతిని కూడా తీసుకొని స్వర్గలోకానికి వెళ్తాడు. ఇంద్రుడిని అడుగుతాడు, స్వామి మీరు దేవతల్లో రాజు ఇంద్రుడు కదా, మా అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. మరి ఇంద్రుడు అంటాడు, నిజానికి నా దగ్గర బలమేం లేదు, నాకంటే వాయుదేవుడు ఇంకా ఎక్కువ బలం ఉంది. ఆయన ఒక్కసారి గాలి ఇచ్చారంటే నేను కూడా పరిగెత్తుకు వెళ్ళిపోవాలి. ఆ
అప్పుడు వాయుదేవుడు అయ్యా మీరు కాస్త బలమైన వాళ్ళు మా అమ్మాయిని వివాహం చేసుకోండి. పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి, మరి వాటిని నేను ఎప్పుడు కూడా తొలగించలేను కదా. మరి పర్వతరాజు దగ్గరికి వెళ్ళి అడిగారా మీరు బలవంతులు కదా. అప్పుడు పర్వతం ఏమన్నది, నేనే బలవంతుడు అంటే నన్ను ధరించేవాళ్ళు ఇంకెంత బలవంతుడు. ఈ విధంగా అందరిని అడుగుతూ వెళ్ళారు. చివరికి సత్యలోకం వెళ్ళారు. బ్రహ్మని అడిగారు, స్వామి నిజంగా బలమైన వ్యక్తి ఎవరున్నారేంటి, మా అమ్మాయి బలమైన వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. అప్పుడు బ్రహ్మ అంటారు, అబ్బా మీరు ఎంత తిరిగి వచ్చేసరికి ఇప్పటికీ 27 చతుర్యుగాలు అయిపోయాయి. ఒక చతుర్యుగం అంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఇది చతుర్యుగం. ఇలా 27 సార్లు రొటేషన్ అయిపోయింది. సరే 28వ చతుర్యుగంలో ఇప్పుడు ప్రస్తుతము యాదవుల వంశంలో స్వయంగా బలరాముడు ప్రకటమయ్యాడు. ఆయనే సర్వశక్తివంతుడు, బలమైన వ్యక్తి. మీ అమ్మాయిని ఆయనకిచ్చి వివాహం చేయండి. అప్పుడు రేవతుడు తీసుకెళ్లారు. రేవతిని, స్వామి అనుగ్రహించాను, మా అమ్మాయిని వివాహం చేశాను. మరి బలరాముడు చూశాడు, మరి ఈ అమ్మాయి కాస్త అన్నీ బాగానే ఉంది, అందంగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని లక్షణాలు శుభ లక్షణాలు, కానీ హైట్ చాలా ఎక్కువగా ఉంది. అమ్మాయి పొడవుగా ఉంది, అబ్బాయి పొట్టిగా ఉన్నారు, బాగుంటున్నాయి. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, బా అస్సలు మ్యాచే కాలేదు. మరి బలరాముడు ఏం చేశాడు, మరి ఈవిడ సత్యయుగం నాటి ఈవిడ, ఈయనేమో ద్వాపరయుగంలో ఆయన. మరి కలియుగంలో యుగాన్ని బట్టి జనాల యొక్క పొడవు బలం ఉంటుంది. ఈ కలియుగంలో చూడండి అల్పాయుష్కులు అందరూ కూడా ఒక 78 సంవత్సరాలు బతకడం కష్టం, కానీ సత్యయుగంలో 1,00,000 సంవత్సరాలు బ్రతికేవారు. మరి ఇప్పుడు 4 గంటలు అయిందంటే మరి ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి తాగాలి, ఏదో ఒకటి వెళ్ళాలి. కానీ మిగతా యుగాల్లో అవసరం మీద తింటారు, లేకపోతే తినకూడదు అనుకుంటే వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా అలాగే ఉంటారు. మరి రోగగ్రస్తము ఈ కలియుగంలో. మరి ఎప్పుడైతే చూశారు బలరాముడు, అరే అమ్మాయి నాకంటే హైట్ ఎక్కువ ఉంది. మరి వెంటనే ఏం చేశాడు బలరాముడు, తన నాగల్ని కాస్త తీసుకెళ్ళి ఆవిడ భుజం మీద పెట్టాడు. పెట్టగానే కరెక్ట్గా సైజు బలరాముడి యొక్క చెవుల దగ్గరికి వచ్చేసి ఇప్పుడు వివాహం చేసుకుంటాడు. అందుకే రేవతి రమణుడు అయిపోయాడు. రేవతిని వివాహం చేసుకొని రేవతి రమణుడు అయిపోయాడు. అలాగే హలాన్ని ఇప్పుడు ధరిస్తాడు, అందుకే హలాయుడు. అలాగే ప్రలంబాసుడు అనే రాక్షసుని చంపాడు బలరాముడు. ప్రలంబాసుడు అనే రాక్షసుని చంపాడు. ఒకసారి కంసుడు పంపించాడండి, ఎంతోమంది రాక్షసుని పంపించాడు. ఈ ప్రలంబాసురుని కూడా పంపించాడు. అయ్యా నందగోకులంలో కృష్ణుడు బలరాముడు ఉన్నారు, వాళ్ళందరూ చంపేసేయండి అంటూ ప్రలంబాసురుని రాక్షసుని పంపించాడు. వెంటనే ఈ రాక్షసుడు ఏం చేశాడు, చిన్నపిల్లవాడు రూపంలో వచ్చాడు. ఈ చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, వీరితోటి వచ్చి నేను కూడా ఆడుకుంటాను, నన్ను కూడా మీ జట్టులోకి రానివ్వండి. మరి ఆ జట్టులో ఏం ఆడుకుంటున్నారు, ఓడిపోయిన వారు గెలిచిన వారిని భుజాల మీద ఎక్కించుకొని ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తారు. ఈ రాక్షసుడు ఓడిపోయాడు బలరాముడి చేతిలో. మరి రాక్షసుడు అన్నాడు, సరే సరే నేను ఓడిపోయాను, నా భుజం మీద ఎక్కండి. బలరాముడు ఆయన భుజం మీద ఎక్కాడు. మోసుకెళ్తున్నాడు. ఆ చెట్టు వచ్చేసింది, ఆయన కూడా ఆగడం లేదు, ఇంకా తీసుకెళ్ళిపోతుంది. బలరాముడు చూశాడు, అరే వీడేంటి మోయడంలో సరదాగా ఉందంటే వీడు. ఎప్పుడైతే బలరాముడు తన యొక్క బరువును పెంచడం మొదలుపెట్టాడు, రాక్షసుడు నిజ స్వరూపానికి వచ్చేసింది. అరే చూసేసరికి వీడు రాక్షసుడు. బలరాముడు ఏం చేశాడు, ఒకటి ఇక్కడ ఇచ్చాడు. చిన్నప్పుడు చిన్నపిల్లలకి
స్కూల్లో మొటికాయలు వేశారు. మరి ఇప్పుడు వేస్తుందా? ఇప్పుడు వేస్తే మరి జైల్లో వేస్తారు. ఇప్పుడు కానీ వేశారంటే జైల్లో వేసేస్తారు. మరి పిల్లవాడే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు. మా స్కూల్లో టీచరు మొటికాయ వేసింది తలకాయ. చిన్నప్పుడు మొటికాయలు వేశారు. మరి 10 మొటికాయలు హోంవర్క్ చేయకపోతే 10 మొటికాయలు. మరి ఆ భయంతో హోంవర్క్ చేశారు. మరి వెంటనే బలరాముడు మొటికాయ ఇచ్చాడు. మరి ఇవ్వగానే తలకాయ బదలై చచ్చాడు. అందుకే ఈ ప్రళంబాసుని సంహరించాడు బలరాముడు. అయ్యా, బలరాముడు, బలభద్రుడు, తాళధ్వజుడు. బలరాముడి యొక్క రథం మీద పైన తాటి చెట్టు ఆకృతిలో జెండా ఉంటుంది. అందుకే తాళధ్వజుడు అనే పేరు. ఇప్పుడు కృష్ణుడి యొక్క రథం మీద గరుడు ఉంటాడు. గరుడధ్వజుడు. ఈయన తాళధ్వజుడు. ఇంకా గౌరవర్ణములు ఎవరు ఉంటారు? స్వామి. కృష్ణుడేమో నీలమేఘశ్యాము. మేఘం ఎలాగా? లైట్ బ్లూయిష్ కలర్. కృష్ణుడు అలా ఉంటారు. కానీ బలరాముడు గౌరవర్ణుడు, కర్పూర గౌరవర్ణుడు. మరి వేసుకునే బట్టలు ఏంటి? బలరాముడు వేసుకునే బట్టలు ఏంటి? నీలాంబరం. కృష్ణుడు పీతాంబరం. పీతం పసుపచ్చ రంగులో ఉన్న బట్టలు వేసుకుంటారు కృష్ణుడు. కానీ ఈయన నీల రంగులో ఉన్న, అందుకే నీలాంబరం అనే పేరు వచ్చింది. రోహిణి కుమారుడు. స్వయంగా రోహిణి ఈయన్ని ధరించింది. అందుకే రోహిణి కుమారుడు. ఈ ధేనుకాసురుడు అనే రాక్షసుని చంపాడు బలరాముడు. ముష్టికాసురుడు అనే రాక్షసుని చంపాడు బలరాముడు. మరి కూట, వల్లపు, రుక్మి, ఉపకర్ణం, కుంభాండం ఇలా ఎంతో మంది రాక్షసుల్ని సంహరించారు బలరాముడు. మరి హస్తినాపురాన్ని కూడా కర్షణ చేసి గంగలకు తోసేయాలనుకున్నారు. ఒకసారి ఏం జరిగిందంటే, సాంబుడు పేరు విన్నారా? సాంబుడు స్వయంగా జాంబవతి యొక్క కుమారుడు. కృష్ణుడు జాంబవతికి జన్మించిన వాడు ఈ సాంబుడు. ఒకసారి ఈ సాంబుడు హస్తినాపురం వచ్చాడు. అప్పుడు దుర్యోధన యొక్క కుమార్తె లక్ష్మణకి స్వయంవరం జరుగుతుంది. ఈ సాంబుడు ఏం చేశాడు? లక్ష్మణాన్ని రథం మీద కూర్చోబెట్టి తీసుకెళ్తాడు. ఈ దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వీరందరికీ కోపం వచ్చేస్తుంది. అరే, యాదవులకి ఇంత సాహసమా ఏంటి? మా అమ్మాయిని రథం మీద కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోయారు. వెంటనే తీసుకురండి, వాడిని బంధించండి అంటూ దుర్యోధనుడు అన్నారు. వెంటనే వీళ్ళు సైన్యం అంతా వెళ్ళారు. గొప్ప గొప్ప ఈ కర్ణుడు, దుశ్శాసనుడు వీరందరూ వెళ్ళారు. వీరందరూ కలిసి సాంబుడిని బంధించి తీసుకొచ్చారు. నీకు ఇంత సాహసం ఏంటి? మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నా అని చెప్పి బంధించి లోపల పెట్టేశారు. పాపం విషయం తెలిసింది యాదవులకి, ద్వారకాలో ఉన్న కృష్ణుడికి, బలరాముడు. వెంటనే ఉగ్రసేనుడు, కృష్ణుడు వీరందరూ, అరే ఇంత సాహసం ఏంటి? మా అబ్బాయిని బంధించేసిస్తారు, వెంటనే యుద్ధం ప్రకటించేస్తారు, యుద్ధం చేయాలి వెళ్ళేసి అని చెప్పి రెడీ అయిపోయారు. కానీ బలరాముడు ఏమన్నాడు? అరే దుర్యోధనుడు మా శిష్యుడు, నేను చెప్పిన మాట వింటాడు వాడు, నేను నచ్చ చెప్తాను, ఇంత చిన్న విషయానికి యుద్ధం ఎందుకు మళ్ళీ అని చెప్పి బలరాముడు, ఉద్ధవుడు ఇద్దరు వచ్చారు. బలరాముడు హస్తినాపురం బయట ఒక ఉద్యానవనంలో కూర్చున్నారు. ఉద్ధవుడు వెళ్ళి చెప్పారు, బలరాముడు వచ్చాడు స్వయంగా. మరి దుర్యోధనుడు, భీష్ముడు అందరూ వచ్చారు, నమస్కారం చేస్తారు బలరాముడు. బలరాముడు చెప్పాడు, అయ్యా పిల్లవాడు
ఇష్టపడ్డాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. మరి వివాహం చేయండి. మీరు వివాహం కోసమే కదా స్వయంవరం ప్రకటించారు. మరి సాంబుడు కంటే మంచివాడు ఇంకెవడున్నా? కృష్ణుడు కుమారుడు, బలమైన వ్యక్తి. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు, లేదు ఇచ్చేదే. బలరాముడు చెప్పినా కూడా దుర్యోధనుడు వినలేదు, వెళ్ళిపోయాడు. అందరు వెళ్ళిపోయాడు. అప్పుడు బలరాముడికి కోపం వచ్చేసింది. అరే, యాదవులు యుద్ధం చేయడానికి వస్తుంటే నేను నచ్చజెప్పి వాళ్ళని కూర్చోబెట్టాను. వెంటనే బలరాముడు ఏం చేశాడు? కాస్త విశ్వరూపం వచ్చేసింది. తన దగ్గర ఉన్న నాగాలు తీసుకొచ్చి హస్తినాపురం, అంటే ప్రస్తుతం ఢిల్లీ, ఇంతకుముందు హస్తినాపురం, ఇప్పుడు ఢిల్లీ. ఢిల్లీ ఎంత పెద్దది? మరి ఒక బండించి తిరగమంటే ఎన్ని రోజులు పట్టింది? ఇంత పెద్ద ఢిల్లీ హస్తినాపురాన్ని స్వామి ఏం చేశారు? నాగలతోటి ఇలా అన్నారు, ఇలా అని ఇలా అన్నారు. మొత్తం అక్కడ ఉన్న కోట్ల మంది జనాల ఇల్లులు అవన్నీ కూడా, ఇల్లులన్నీ కూడా ఒరిగేశాయి. ఇలా భూకంపం వస్తే మొత్తం హస్తినాపురం అంతా కూడా ఇలా పైకి వెళ్ళింది. అందరు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు బలరాముడు. స్వామి రక్షించండి, రక్షించండి. దుర్యోధనుడు అందరూ సరే సరే మీరు చెప్పినట్లే వింటాము. అప్పుడు దారికి వచ్చారు. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఢిల్లీ పైకి కింద ఉంటుంది, ఒక్కో చోట పైకి ఉంటుంది, ఒక్కోసారి కింద. ఇప్పటికి అంతెందుకండి, ఒకసారి బలరాముడు క్రీడిస్తున్నారు తన సఖీలతోటి, గోపికలు క్రీడిస్తూ ఉంటే బలరాముడు అన్నాడు యమునా నదితో, ఓ యమునా నది, నా దగ్గరికి రా, నేను స్నానం చేయాలి. మరి వచ్చేస్తుందా ఏంటి? ఇప్పుడు ఇక్కడున్నారు మీరు, గోదావరిని అడిగారు, ఓ గోదావరి ఇక్కడికి రా, నేను స్నానం చేయాలి. గోదావరి వచ్చేస్తుంది. మరి బలరాముడు అన్నాడు, ఓ యమునా నది ఇక్కడికి రా, నేను స్నానం చేయాలి. మరి యమునా నది అనుకున్నది, మీరు పిలవగానే నేను వచ్చేస్తానే. అప్పుడు బలరాముడు కోపం వచ్చేస్తుంది. వెంటనే తన దగ్గర ఉన్న హలం నాగతోటి ఇలా అన్నాడు. మరి యమునాకి ఇటువైపుకి అటువైపుకి ఇటువైపుకి ఇటువైపు యమునా నది ఇప్పటికి కూడా ఒక చోట ఎక్కడైతే స్వామి హలంతో ఇలా అన్నాడు, అప్పుడు యమునా నది బలరాముడు శరణ పొందింది. స్వామి క్షమించండి, తప్పైపోయింది, మీరు మీ స్వరూపం మర్చిపోయాను, క్షమించండి అంటూ యమునా నది బలరాముడు కాలు పట్టుకుంటూ వచ్చి, ఇప్పటికి కూడా ఆ ప్రదేశంలో యమునా నది ఇలా వెళ్తుంది, మళ్ళీ ఇలా తిరుగుతుంది, మళ్ళీ ఇలా వెళ్తుంది, ఇలా ఇప్పటికి కూడా అక్కడ బలరాముడు మందిరం ఉంది. కేంచా దావోజీ, ఆయన పేరు కేంచా దావోజీ. దావోజీ అంటే కృష్ణుడు యొక్క అన్న, అందుకే దావోజీ. మరి కేంచా అంటే లాగాడు, అందుకే కేంచా దావోజీ. ఇలా రకరకాల పేర్లు, రకరకాల లీల చేశారు స్వామి. సరే సరే సమయం అవుతుంది. మరి ఒకసారి ఆయనకి 1000 నామాలు ఉన్నాయండి బలరాముడు. ఒకసారి ఒక 5-6 నామాలు చెప్పుకొని ఈ రోజుకి మనం ముగిద్దాం. రేపటి నుంచి మళ్ళీ కపిల దేవుడికి సంవాదం మనం కంటిన్యూ చేస్తాం. ఈరోజు విశేషం కాబట్టి బలరాముడి యొక్క మహిమ గురించి మనం చెప్పుకున్నాం. ఒకసారి కొన్ని నామాలు చెప్పుకున్నాం. బలభద్ర, 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 రామభద్ర, 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 రామ, రామ, బలరామ, బలరామ, సంకర్షణ, 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 అచ్యుత, 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 రేవతి రమణ, రేవతి రమణ, రేవతి రమణ,
దేవాదిదేవా 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 కామపాల కామపాల హళాయుధ 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 నీలాంబర 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 శ్వేతవర్ణ శ్వేతవర్ణ బలదేవా 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 అచ్యుతాగ్రజ 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 మహావీర 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 రౌహిణీనాయ రౌహిణీనాయ ప్రతాపవాన్ 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 హరి 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 యదువర 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 పద్మపాణి 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 వేణువాదన వేణువదన కాళింది వేదన వీర 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 వాసుదేవ వాసుదేవ అనంత అనంత సహస్రవదన 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 ఇలా 1000 నామాలు ఇక్కడ చెప్పుకున్నారు. అందులో కొన్ని నామాలు మనం చెప్పుకున్నాం. ఈరోజు విశేషంగా బలరాముడి యొక్క జన్మదినం కనుక ఈరోజు వ్రతము ఉపవాసం చేస్తే ఆయన యొక్క అనుగ్రహం లభిస్తుంది. స్వామివారికి ఉదయం మనం అభిషేకం చేశాము, అలాగే హారతి ఇచ్చారు ఇక్కడ స్వామివారికి. సో స్వామివారి నామం ఆయన యొక్క మహిమ గురించి మనం చెప్పుకున్నాము. మరి చెప్పడానికి మాకు శ్రవణం చేయడానికి కూడా భాగ్యం కలిగింది. बोलो बलराम भगवान की, बलभद्र भगवान की, अच्युताग्रज की, श्री राधा गोपीनाथ स्वामी की, श्री राधा गोपीनाथ स्वामी की, उयाल महामहोत्सव की, श्रीमन चैतन्य महाप्रभु की, श्रीमती राधा रानी की, श्री कार्यसिद्ध श्री वेंकटेश्वर स्वामी की, श्री लक्ष्मी नृसिंह भगवान की, श्री लक्ष्मी नृसिंह भगवान की, समवेत भक्तवृंद की, अनंत कोटि वैष्णव वृंद की, हरिनाम संकीर्तन की, समवेत भक्तवृंद की, सदा श्रवणकारी भक्तवृंद की, गो प्रेमानंदी गोविंदा गोविंदा।